హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు 2026 మనందరికీ తెలుసు, ఇప్పుడున్న జనరేషన్లో ఆటోమొబైల్స్ ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇటువంటి ఆటోమొబైల్ సెక్టార్లో ఒక సంచలనం సృష్టించడానికి ఒక స్టాక్ రెడీగా ఉందండి. అది టాప్ స్టాక్, మనందరికీ తెలిసిందే. దాదాపు ప్రతి ఒక్కళ్ళు ఆ ఆటోమొబైల్ సెక్టార్లో ఆ కంపెనీని వాడి ఉంటారు. 100% వాడి ఉంటారు. చాలా వరకు అంత టాప్ కంపెనీ అనమాట. అందరికీ తెలిసిన ఫేమస్ కంపెనీ. చాలా లో ప్రైస్లో ఉంది. అండ్ అది 2026లో ఆటోమొబైల్ సెక్టార్లో సంచలనం సృష్టించడానికి రెడీగా ఉంది. ఎందుకంటే దానికి విత్ ఎక్స్ప్లెనేషన్ రీజన్తో సహా వీడియోలో చెప్పబోతున్నాను. దాంతోపాటు కంప్లీట్గా మండే మార్కెట్ ఎనాలిసిస్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా, మరి ఇంట్రాడే స్టాక్స్ ఏంటి చూసి మనం ప్రొసీడ్ అవుదాం. సరే, ఇక మెయిన్గా మనం వెళ్దాం. అసలు ఏంటి ఈ 2026 ఇంకొక ఫ్యూ డేస్లో క్లోజ్ అవుతుంది కదా. ఏంటి ఈ సెక్టార్స్ ఏంటి అంటే, ఫస్ట్ మనం ఆటోమొబైల్ సెక్టార్ అంటే తెలుసుకుందాం. సో మనం రెగ్యులర్గా వాడే వెహికల్స్ ఉన్నాయి కదండి. సో బైక్స్ కానివ్వండి, కార్స్ కానివ్వండి, లారీస్, బస్సెస్, ఇవన్నీ ఆటోమొబైల్ సెక్టార్స్ కిందకు వస్తాయండి. ఈ ఆటోమొబైల్ సెక్టార్స్లో మనందరికీ తెలిసిన కంపెనీస్ చాలా ఉన్నాయన్నమాట. సో ఏంటి, టాటా కానివ్వండి, ఐచర్ మోటార్స్ కానివ్వండి, రైట్, అశోక్ లైలాండ్ కానివ్వండి, హోండా మోటార్స్, కియా కానీ. సో ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి మన దగ్గర. సో ఫోర్డ్, అశోక్ లైలాండ్, టీవీఎస్, ఫోర్స్ మోటార్స్, ఐచర్ మోటార్స్, మారుతి సుజుకి, బజాజ్. వీటిలో ఒక ఒక కంపెనీ స్టాక్ అండి చాలా లో ప్రైస్లో ఉంది. చాలా టాప్ కంపెనీ, మస్తు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. ఇప్పుడు ఎవరు ఈ కంపెనీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం లేదు. సో ఆ కంపెనీ ఏంటో తెలుసుకుందాం. ఆ కంపెనీ పేరే అండి, సో టాటా మోటార్స్ అండి. టాటా మోటార్స్ అసలు ఏంటి? టాటా మోటార్స్ కొంచెం హిస్టరీ చెప్పిన తర్వాత కొనొచ్చా కొనకూడదు అనేది మనం చూద్దాం. సో టాటా మోటార్స్ 1945లో 1945లో టెల్కో, టిఎల్సిఓ అంటారండి. టెల్కో అంటే టాటా ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద రిజిస్ట్రేషన్ చేశారు. సో ఈ పేరుతో స్థాపించి మొదట్లో ట్రైన్స్, లోకోమోటివ్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ని వీళ్ళు తయారు చేసేవాళ్ళు. 1954లో సో మెర్సిడీస్తో కలిసి డైలమార్ బెంజ్ జాయింట్ వెంచర్ చేసి మొట్టమొదటిసారి ఏం చేశారంటే 1945లో కమర్షియల్ ట్రక్స్ని లాంచ్ చేశారు. తర్వాత టాటా 407, సుమో, టాటా సుమో, ఇండికా, సఫారీ వంటి మోడల్స్తో మన మార్కెట్లో ఒక స్ట్రాంగ్ ఎంట్రీని క్రియేట్ చేశారు. 2003లో అఫీషియల్గా టాటా మోటార్స్ అని వీళ్ళు పేరు మార్చుకున్నారు. 2008లో బ్రిటిష్ లగ్జరీ బ్రాండ్స్, సో జాగ్వార్ ల్యాండ్ రోవర్స్ని, ఫోర్డ్ని అక్వైర్ చేసుకున్నారు. అది కంపెనీకి పెద్ద టర్నింగ్ పాయింట్ అయిందనమాట. సో ఇది టాటా గురించి మనం చెప్పడం, అసలు ఇది చిన్న చరిత్ర అండి. టాటా మోటార్స్ గురించి చాలా చిన్నగా షార్ట్గా చెప్పాను. సో కానీ ఇంత ఇంత పెద్ద ఇందులో మనం ఈ టాటా బస్సెస్లో కానివ్వండి, టాటా కార్స్లో కానివ్వండి, ఎక్కడో చోట ఇచ్చేస్తూనే ఉంటాం. మరి ఇంత మంచి కంపెనీ అయిన టాటా కంపెనీ గత కొన్ని రోజుల నుండి ఫాలో వెళ్ళిపోయింది. ఎందుకు అయ్యా అంటే, మనందరికీ తెలుసు, రతన్ టాటా గారి ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కొంచెం టాటా షేర్స్ కొంచెం ఫ్లక్చువేషన్స్లో అటు ఇటు వెళ్ళిపోయి, దాదాపు అది స్ప్లిట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు 490 నుండి 358 దగ్గరే ఉందండి. సో మేజర్గా ఏంటి అంటే, ఈ 30-40% కరెక్షన్ వచ్చింది మార్కెట్లో. లాస్ట్ 1 ఇయర్లో ఒక ఆల్మోస్ట్ ఒక 52% కరెక్షన్ వచ్చింది. ఎందుకయ్యా అంటే, ఈ చైనా, యూరప్ మార్కెట్లో జేఎల్ఆర్, సో ఈ జాగ్వార్ లిమిటెడ్, రేంజ్ రోవర్స్, వీటి ఏంటి అంటే ఫ్యాక్టరీ సేల్స్ చాలా స్లో అయిపోయాయి. ప్రీమియం కార్లు డిమాండ్లు ఎక్కువ పెరిగిపోయాయి. అంటే లగ్జరియస్ కార్ల సైడ్ జనాలు ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఖచ్చితంగా వీటికి ఇది తగ్గిపోయింది. వాటితో పాటు ఖర్చులు పెరగడం, మార్జిన్లపై ప్రెజర్లు పెరగడం, సైబర్ అటాక్స్, సో ప్రొడక్షన్ హాల్ట్. 2025న ఆగస్టు 31 మీకు గుర్తుందో లేదో, ఆగస్టు 31న ఒక పెద్ద సైబర్ అటాక్ అయ్యి దాదాపు అక్టోబర్ 1 వరకు ఈ ఫ్యాక్టరీస్ కొన్ని మూసేయాల్సి వచ్చిందండి. దీనివల్ల సప్లై రెవెన్యూలపై నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది.
దాంతోపాటు ఇది డీమెర్జర్ అయిందండి. మీ అందరికీ తెలుసు కమర్షియల్ వెహికల్ టీఎంఎల్సివి డీమెర్జ్ చేయడంతో పేరెంట్ స్టాక్గా టీఎంపీవి ఎక్స్ డీమెటీరియల్గా ట్రేడ్ అవుతుంది. అంటే టాటా మోటార్స్ కాస్త ఇప్పుడు మనకి టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్స్గా మూవ్ అవుతూ ఉంది. అలాగో ఈ గ్లోబల్లో ఉన్న మ్యాక్రో స్లో డౌన్స్, ఇంట్రెస్ట్ రేట్లు, కమోడిటీస్లో ఇంపోర్టెడ్ ఖర్చులు ఇవన్నీ పెరగడం వల్ల చాలా వరకు ఈ కంపెనీ అనేది ఫాలో అయిపోయింది. బట్ విషయం ఏంటి అంటే ఇది కంపెనీకి ఉన్న మనం ఫస్ట్ పాజిటివ్ థింగ్స్ తెలుసుకోవాలండి. కంపెనీకి ఉన్న పాజిటివ్ థింగ్స్ తెలుసుకోవాలి. ఏంటి పాజిటివ్ థింగ్స్ అయ్యా అంటే కంపెనీకి సో ఈ జేఎల్ఆర్ మీద ఎక్కువ డిపెండెన్స్, సుమారు 60-70% ఈ జేఎల్ఆర్ నుండి దీనికి రెవెన్యూ వస్తుంది. సో లగ్జరీ కార్ల డిమాండ్ అంటే ఎక్కువ కనుక ఇప్పుడు అందరు లగ్జరీ కార్లు వాడేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో పెద్దగా వీటికి డిమాండ్ తగ్గిపోతుంది. అవి కనుక తగ్గిపోతే వీటి మీదకి డిమాండ్ ఎక్కువ అవుతుంది. అలాగే ఈవీ సెగ్మెంట్లో చాలా కాంపిటీషన్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో బాగా కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఈవీ సైడ్ కూడా లాంచ్ అయ్యారు కాబట్టి చాలా ఇవి ఉంది. నెక్స్ట్ ఆటో ఇండస్ట్రీస్కి సైక్లింగ్, రెసిషన్స్, లోన్స్, కమ్యూనిటీ వంటి పెరగడం వాటిని పెంచుతూ ఉంటాయి. ఇవి కొన్ని రిస్క్స్ ఉన్నాయి. సో పాజిటివ్ ఏంటంటే రీసెంట్ ఇయర్స్లో ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అయింది. రికార్డ్ లెవెల్స్లో ఇది రెవెన్యూ, ప్రాఫిట్స్ అనేది ఇది ఉందండి. అలాగే వాల్యుయేషన్లో పీఈ ఇవన్నీ ఫండమెంటల్గా ఫైనాన్షియల్స్గా చాలా బాగున్నాయి అన్నమాట. ఫండమెంటల్గా ఫైనాన్షియల్స్గా అన్నీ బాగున్నాయి. సో ఇది 380 అబోవ్ వచ్చింది అనుకోండి కొనుక్కోవచ్చు. టార్గెట్ 500 నుండి 1000 దాకా టార్గెట్ ఉండే అవకాశం, ప్రాబిలిటీ చాలా ఉంది. చూడండి మీరు దీని నెట్వర్త్ కూడా చాలా మంచి గ్రోత్ ఉంది. ఎవ్రీథింగ్ మనందరికీ తెలిసింది టాప్ కంపెనీ కాబట్టి ఇప్పుడు లోయెస్ట్ ప్రైస్లో ఉంది కాబట్టి మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్స్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇన్వెస్ట్మెంట్స్కి ప్లాన్ చేసుకోండి. దాంతోపాటు సో అందుకే మన వాళ్ళు న్యూ ఇయర్కి ఒక మంచి స్టాక్ చెప్పాలి అనుకున్నప్పుడు చెప్పాను. కారు కొనాలి అనుకున్న వాళ్ళు కారు కొంచెం డౌన్ పేమెంట్ పెట్టేసి ఇటువంటి లాంగ్ టర్మ్లో పెట్టుకున్న కారు పాడయ్యే లోపల ఇది అప్పుని తీర్చేస్తుంది. దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా నెక్స్ట్ మన యూట్యూబ్ వీడియోస్కి కామెంట్ని క్లియర్ చేద్దామండి డౌట్స్. సో ఈరోజు నేను వీడియో కొంచెం మధ్యాహ్నం చేస్తున్నాను, ఎర్లీగా ఒక 2-3 అవర్స్ ఎర్లీగా చేస్తున్నాను రెగ్యులర్ టైం కన్నా. ఒకవేళ మీరు మిస్ అయితే ఈ వీడియోలో రాయండి కామెంట్స్. సారీ, కొంచెం సండే కాబట్టి ఎర్లీగా చేస్తున్నాను. రైట్. రామకృష్ణారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్కి సపోర్ట్ చేయండి. నందిని గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సురేష్ గారు, ఓరియానా పవర్ 2630 తీసుకున్నాను, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? టూ 2269 హోల్డ్ చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చు. ఒకవేళ మీరు యావరేజ్ చేయాల్సి వస్తే ఒక 2000 దగ్గరకు వచ్చినప్పుడు యావరేజ్ చేయండి. మీరు కొన్న ప్రైస్ ఎక్కడ? సో చిన్న కరెక్షన్ చదువుతాను, ఒక్క నిమిషం. 2630 అంటే హోల్డ్ చేయాలి. కాకపోతే మీరు యావరేజ్ చేయాల్సి ఉంటుందండి. ఇది 1800-1900 మధ్యలో వచ్చినప్పుడు యావరేజ్ చేయండి. యావరేజ్ చేసి మళ్ళీ 2300కి వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి. ఇలాగా ఒక 2-3 టైమ్స్ చేస్తే మీరు ప్రాఫిట్లో బయటకు వస్తారు. లేదంటే చాలా టైం పట్టిద్దండి సురేష్ గారు. సాయిబాబా గారు, వాట్ అబౌట్ సర్వేశ్వర ఫుడ్స్? సో ₹4 కంపెనీ ఓకే అండి. ఎఫ్ఎంసీజీ వీటిలో కంపెనీ ఓకే. కాకపోతే అన్బ్రాండెడ్ బాస్మతి అండ్ నాన్ బాస్మతి రైస్ ఇవి చేస్తుంటారు. ఎక్కువ డిమాండ్ వీటికే ఉందండి. ఫ్యూచర్లో అయితే ఓకే అండి. కంపెనీని ఓకే, వెయిట్ చేయొచ్చు. కాకపోతే ఇవి పెన్నీ స్టాక్స్ కాబట్టి చాలా టైం పట్టింది, కొంచెం పెరగడానికి టైం పట్టింది. పేషెన్సీ ఉండాలండి. పేషెన్సీ ఉంటే ఉండండి. టార్గెట్ అయితే 7 దాకా ఉంది. మంచిదే, ఓకే, కంపెనీ మంచిదే అండి. సార్ హరి హరీష్ గారు, సార్ బాష్ షేర్ బయింగ్ ప్రైస్ చెప్పండి. 36,000 అబోవ్ కొనండి. 36,000 బెటర్. ఏంటంటే 36,000 అబోవ్ కొనొచ్చు. ఇంకా స్ట్రాంగెస్ట్ అంటే 36,400 500 అబోవ్ కొంటే
మీకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. 400 మినిమం 36,400 ఎబో అంటే చాలా సేఫ్టీ ఉంటుంది. మీరు బై బయింగ్ జోన్ లోపలికి వచ్చేస్తారు. ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉందండి. టార్గెట్ 36 నుండి నేను 39 దాకా టార్గెట్ ఇస్తానండి. సార్ సిల్వర్ అండ్ కాపర్ ఇప్పుడు కొనొచ్చా? కొనొచ్చండి. సిల్వరు కాపరు కొనొచ్చు. సిల్వర్ మీద ఫోకస్ చేయండి, కాపర్ మీద, రెండింటి మీద ఫోకస్ చేయండి, నో ప్రాబ్లం. సృజన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మేము మీ వెనక ఉంటాం సార్, మీరే మా ధైర్యం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సృజన్ రావు గారు. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. చిన్నారెడ్డి గారు సార్, కాపర్ ఈటీఎఫ్, అల్యూమినియం ఈటీఎఫ్, ప్లాటినం ఈటీఎఫ్లు ఉన్నాయా? ఉంటే ఏ బ్యాంక్ ఈటీఎఫ్లో ఉన్నాయి చెప్పండి. ఇది నేను పర్సనల్గా చెప్తానండి, ఈటీఎఫ్ల గురించి వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. సో యూ కెన్ కాల్ టు 950-500-3433 మన కంపెనీ నెంబర్కి కాల్ చేయండి, మాట్లాడతాను. గుడ్ మార్నింగ్ సార్. సత్యనారాయణ గారు, పిరామిల్ ఫార్మా బయింగ్ ప్రైజెస్ చెప్పండి. ఫోర్ 180 అబోవ్ అనండి. టార్గెట్ 180 అబోవ్ ఉంటే దాదాపు మీకు 200, 230, 250 దాకా టార్గెట్ ఉంది. కానీ ఫండమెంటల్గా ఇప్పుడు కొంచెం నెగిటివ్లో ఉంది, కానీ రికవర్ అవుతుందండి. అందుకే అందుకే 180 అబోనే కొనండి, లేకపోతే అయితే వద్దు. శ్రీకాంత్ చకోటి గారు, గుడ్ ఈవినింగ్ సార్. హిందుస్థాన్ కాపర్ ఇప్పుడు తీసుకోవచ్చా? లాంగ్ టర్మ్ మినిమం మీకు 3-4 ఇయర్స్ వెయిట్ చేయాలి అనుకుంటే, మంచి ఒక 10 ఇయర్స్ వెయిట్ చేసేలాగుంటే మాత్రం తీసుకోండి. సిల్వర్ కన్నా చాలా డిమాండ్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు హిందుస్థాన్ కాపర్ని కొన్ని రోజులు ఆగండి, హైలో ఉంది, పడిపోతుంది, తర్వాత తీసుకోవచ్చు. ఉత్సవ్ సీజెడ్ గోల్డ్ జ్యువెలరీ 270కి బై చేశాను, సెల్ చేయమంటారా? నరసింహ గారు, 220, 270కి వద్దండి, దీన్ని సెల్ చేయొద్దు. ఇది కొంచెం పడితే 190, 160 దగ్గరకు వచ్చినప్పుడు యావరేజ్ చేయండి. మళ్ళీ ఇప్పుడు లాస్ట్లో సెల్ చేసుకోవడం ఎందుకు? సో వెయిట్ చేయండి, 190, 170కి వస్తే యావరేజ్ చేసుకోండి. యావరేజ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 190 దగ్గర కొన్నారనుకోండి, అది 230కి రాగానే ఇప్పుడు సెకండ్ టైం కొన్న క్వాంటిటీస్ అమ్మేయండి. అలా 2-3 టైమ్స్ చేస్తే మీరు ప్రాఫిట్లో వచ్చేస్తారు. అంతే తప్ప అమ్మొద్దు, లాస్ లోపలికి వెళ్ళిపోతారు. లాస్ అయితే అస్సలు బుక్ చేయొద్దండి. 5 స్టార్ ఫైనాన్స్ కొనొచ్చా? బ్రహ్మాండంగా కొనొచ్చండి. 580 దాటిన తర్వాత కొనండి. 580 దాటిన తర్వాత కొంటే మీకు టార్గెట్ 800 దాకా ఉంది. మంచి కంపెనీ, ఫండమెంటల్గా అన్నీ బాగానే ఉంది, కొనొచ్చు, నో ప్రాబ్లం. 580 అబోవ్ కొనుక్కోండి. దాదాపు 680, 780 దాకా టార్గెట్ ఉందండి. గుజరాత్ టూ శ్రీనివాస్ గారు, గుజరాత్ 2 రూమ్ స్టాక్ ఐ హ్యావ్ పర్చేస్డ్ 500 స్టాక్స్. ఐ హ్యావ్ హోల్డ్ 2 to 3 years. గుడ్ ఆర్ బ్యాడ్, టెల్ మీ సార్. ఓకే అండి, పెన్నీ స్టాక్ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. 2-3 ఇయర్స్ కాబట్టి హోల్డ్ చేయొచ్చు, పెద్దగా మూమెంట్ లేదు. అందరం మీతో పాటు మేము కూడా ఉన్నాం, మేము కూడా ఒక 1000 షేర్లు కొన్నాం. ఓపిక పట్టండి, ఇప్పుడిప్పుడే బయ్యింగ్కి వస్తుంది అది. కొంచెం షో సమ్ పేషెన్సీ, ఓపిక పట్టండి, వస్తుంది, ఏం కాదు. ఓకేనా? యూట్యూబర్ హాయ్ సార్, హాయ్ అండి. వెంకట్ గారు హాయ్ సార్. డిక్సన్ టెక్నాలజీ, మోర్గన్ స్టాన్లీ వాళ్ళు అండర్ వెయిట్ ఇచ్చారు, 11.5కి. స్టాక్ ఇంకా పెరుగుతుంది, పడుతుందా? యా, కొంచెం పడే అవకాశం ఉంది, ఎందుకంటే హై వాల్యుయేషన్లో ఉంది కాబట్టి పడే అవకాశం ఉంది. ఏం పర్వాలేదు, కొనుక్కోవచ్చు అండి, ఇప్పుడున్న ప్రైస్లో కొనవచ్చు, నో ప్రాబ్లం. చలారావు గారు, థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అండి. వాట్ అబౌట్ క్యూపిడ్ 472లో బై చేశాను, 100 షేర్స్, హోల్డ్ ఆర్ సెల్? నేను నిషా గారు, అందరికీ కోర్స్ ఎందుకు నేర్చుకోమంటానంటే ఇదే అండి ప్రాబ్లం. ఇప్పుడు ఈ క్యూపిడ్ ఏదైతే ఉందో అది అమ్మాల్సిన ప్రైస్ అండి. అమ్మాల్సిన ప్రైస్లో మీరు కొంటున్నారు 479. బెటర్ ఏంటి అంటే దీని ఇప్పుడు ఏ టైంలో అయినా ఇది ఫాలింగ్కి రెడీగా ఉంటుంది, మీరు ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ఒక సెల్ చేసుకోవడం బెటర్ అండి. ఒక 80 క్వాంటిటీస్ సెల్ చేసుకోండి, ఒక 20 క్వాంటిటీస్ ఉంచుకోండి. ఇప్పుడైతే ఇది కాదు, బయ్యింగ్ లెవెల్ ఎప్పుడో దాటిపోయింది. డిఆర్ఎస్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. చల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్జీ, గుడ్ ఈవినింగ్ అండి. తిరుపతి గారు, గుడ్ ఈవినింగ్ సార్. శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. వెంకట్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మోక్షశ్రీ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. విబిఎల్ ఈస్ గుడ్ క్వాలిటీ స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్ సార్. ఎస్ అండి, రియల్లీ యువర్ రీసెర్చ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ తెలుగు పీపుల్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మోక్షశ్రీ గారు, రైటింగ్ ఏ గ్రేట్ కామెంట్స్ టువర్డ్స్ అస్. సో జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. వెల్కమ్ అమ్మ, వెల్కమ్. సో కీప్ వాచింగ్. దాదాపు
మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈరోజు వీడియోలో రాసిన కామెంట్స్ నెక్స్ట్ డే వీడియోలో పెడతాను. అలాగే రేపటి ప్రిడిక్షన్కి చూడండి. సో ప్రిడిక్షన్స్ వెళ్తే వెయిట్ స్క్రీన్ షేర్ అవ్వడం లేదా? అదే స్క్రీన్ షేర్. సో మనం ఇచ్చే ప్రిడిక్షన్స్ ఇవి రెగ్యులర్గా మొన్నటి ఫ్రైడే కూడా హిట్ అయిన చెక్ చేసుకోండి. ఇంట్రాడే సో మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది ఇది క్లియర్గా తెలుసుకోవాలి. ఫస్ట్ ఇంట్రాడే స్టాక్స్ ఇస్తారండి. అపోలో మైక్రో సిస్టమ్స్ 274 దగ్గర బేరిష్కి ప్లాన్ చేసుకోండి. టార్గెట్ 265 నుండి 255 ఉంది. 289 స్టాప్ లాస్. హిందుస్థాన్ కాపరు 475 దగ్గర బేరిష్ తీసుకోండి. 460 నుండి 450 వరకు టార్గెట్ ఉంది. 489 స్టాప్ లాస్ అండి. సార్ మరి ఇండెక్స్ పరిస్థితి ఏంటి? ఇండెక్స్ పరిస్థితి ఇప్పుడు మనం కొంచెం ఇండెక్స్ గురించి డిస్కషన్ చేసిన తర్వాతే చెప్పాలండి ఇండెక్స్, ఎందుకంటే రఫ్గా చెప్పేయడం కరెక్ట్ కాదు. సో ఎందుకంటే దీనికి రీజన్ ఉంది. యా సో రేపు మండే మార్కెట్ ఒక 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉందండి. రష్యా ఉక్రెయిన్ వార్. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వారు ఎండింగ్కి వచ్చారు. పుతిన్ గారు డైరెక్ట్గా జెలెన్స్కీ వాళ్ళకి ఉక్రెయిన్ వాళ్ళకి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. కమ్ టు సో పీస్ఫుల్ టాక్స్ అని, అంటే మంచిగా కూర్చొని మాట్లాడుకుందాం, ఈ వార్ని క్లోజ్ చేయాలి అని చెప్పేసి పుతిన్ గారు యుఎస్ నుండి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. సో ఒకవేళ ఇది పాజిటివ్గా కనుక క్లోజ్ అయింది అనుకోండి మార్కెట్కి చాలా ప్లస్ అవుతుంది. నెగిటివ్గా క్లోజ్ అయితే యాజ్ యూజువల్గా ఉండేదే ఉంటుంది. సో దాంతోపాటు యుఎస్లో మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు తగ్గిస్తారని చెప్పి ఒక హోప్ ఉంది. హోప్ ఉండడం వల్ల రేపు మార్కెట్స్ ఏమైనా పాజిటివ్కి వెళ్ళే అవకాశం ఉంది. అందుకే ఈ 2 ఫ్యాక్టర్స్ని మార్కెట్ ఏ టైం అయినా పాజిటివ్లో లాగొచ్చు. అందుకే మనం ఏం చేయాలి అంటే వెయిట్ చేయండి. ఒకవేళ మధ్యాహ్నం దాకైనా వెయిట్ చేసి సో ఇక్కడికి ఈ పాయింట్స్ దగ్గరికి వెళ్తేనే తీసుకోండి. నియర్లీ ఒక 100 పాయింట్స్ దగ్గరికి వెళ్ళినా పర్వాలేదు. 85,800 పీఈని ఫోకస్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ 59,500 పీఈని ఫోకస్ చేయండి. నేను క్లియర్గా పీఈ తీసుకోమని చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ బై ఇట్. సో నేను సజెషన్ ఇస్తున్నాను. ఇక్కడ కొనండి అని చెప్పట్లేదు. ఖచ్చితంగా చూసి నియర్గా వెళ్తే చూడండి, ఎందుకంటే సడన్గా న్యూసెస్ వచ్చినాయి అనుకోండి చాలా పెద్ద ఫ్లక్చువేషన్ అవుతుంది. సో 85,500 పీఈ, బ్యాంక్ నిఫ్టీ 59,500 పీఈ, 25,500 నిఫ్టీ 50, మిడ్ నిఫ్టీ 14,200 పీఈ, బ్యాంక్ నిఫ్టీ 27,800 పీఈ. సో ముందు సిఈకి వెళ్ళే వస్తుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, బెటర్ ఏంటి అంటే ఇంకొక 2 రోజులే ఉంది కాబట్టి నెక్స్ట్ ఎక్స్పైరీకి ప్లాన్ చేసుకుంటే అసలు మనకి రిస్కే ఉండదు. దట్ ఈస్ ద గుడ్ అండ్ ఎక్సలెంట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ ఎక్స్పైరీకి ప్లాన్ చేసుకోండి. సో ఇది మనకి రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్. అలాగే ఎక్కువ అప్డేట్స్ కావాలి 2026లో మీ లైఫ్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే సో మన ట్రైనింగ్ సెషన్స్కి జాయిన్ అవ్వండి. 2026లో జనవరి బ్యాచ్లో లైవ్ ట్రేడింగ్తో ఓన్లీ 5 మెంబర్స్కి ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. జనవరి ఫస్ట్ అంటే ఇక 3rd నుండి స్టార్ట్ చేస్తాంలేండి. సో జీరో స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్నీ నేర్పిస్తాం, ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అకామిడేషన్తో ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ నెంబర్కి కాల్ చేసి మీ స్లాట్స్ బుక్ చేసుకోండి. లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, ఆన్లైన్ ఆఫ్లైన్లో తీసుకోవచ్చు. అంటిల్ మీరు కోర్స్ కంప్లీట్ పర్ఫెక్ట్ అయ్యేదాకా ఉంటుంది. రైట్. లేదు మేము ఎంట్రీలు తీసుకోగలం సార్ అంటే అనుకుంటే మన ఈ ప్రీమియం గ్రూప్లో మన ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రైట్. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, దీంట్లో మనం ఇచ్చే రెగ్యులర్ ప్రిడిక్షన్స్. సో మీకు చాలా హెల్ప్ అవుతుంది. వీఆర్ గోయింగ్ టు షేర్ అవర్ నాలెడ్జ్. సో ఇక్కడ మీరు చూడవచ్చు మనం ఇచ్చేవి. సో రెగ్యులర్గా మీరు చూస్తూనే ఉన్నారు, లోడ్ అవుతుంది. రైట్. సో ఎన్ని హిట్ అవుతున్నాయి ఏంటి అనేది మన ఫ్యామిలీ, దిస్ ఈజ్ ఆల్ అవర్ ఫ్యామిలీ. సో యూ కుడ్ జాయిన్ హియర్ అండ్ షేర్ నాలెడ్జ్. ఇలాగా ఇవన్నీ ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు 950500 కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్ టేక్ కేర్. బై. జై హింద్.